రోహిల్లా అసలే తలతిరుగుడు మనిషి. పైపెచ్చు అతనికి బాబా వత్తాసు ఒకటి. దాంతో అతను హద్దు పద్దు లేకుండా మరింత రెచ్చిపోయాడు. మొండిగా గర్విష్ఠిగా అయిపోయాడు. గ్రామస్తుల్ని నోటుకొచ్చినట్లు మాట్లాడసాగాడు. వాళ్ళకి ఎదురు తిరిగాడు. అప్పుడు ఊరంతా కూడా అతని మీద తిరగబడింది. సాయి జనని ప్రేమామృత ధారలు కురిపించే అత్యంత కరుణామయ్యని, శరణాగతులను రక్షిస్తుందని గ్రామస్తులంతా దయనీయమైన తమ ఇబ్బందిని విన్నవించుకోవడానికి బాబా దగ్గరకు వచ్చారు. అయితే బాబా వాళ్ళని పట్టించుకోకపోగా గ్రామస్తులతో, రోహిల్లాను బాధించకండి, అతనంటే నాకెంతో ఇష్టం. ఈ రోహిల్లా భార్య పరమ గయ్యాళి. అతనితో ఆమెకు పొత్తు కుదరడం లేదు. అందుకని అతను తప్పించుకుని ఆ నికృష్టురాలు నా వద్దకు రావాలని ఉబలాటపడుతోంది. ఆ ముండకి పరదా వేసుకోవాలని కూడా తెలియదు. అది సిగ్గు బిడియాలను వదిలేసింది. దాన్ని బయటికి నెట్టేసినా అది బలవంతంగా ఇంట్లో దూరుతుంది. అతను కేకలు పెట్టడం ఆపేసినప్పుడు ఆ సందు చూసుకుని ఆ దుర్బుద్ధి ముండ ఇంట్లోకి దూరాలని చూస్తుంది. అయితే అతను కేకలు పెడుతుంటే మాత్రం అది ఖచ్చితంగా పారిపోతుంది. దాంతో నాకు సుఖ సంతృప్తులు కలుగుతాయి. ఎవరో కూడా అతని జోలికి పోకండి. అతని ఇష్టం వచ్చినట్లు అరవనీయండి. అతను లేకపోతే నాకు రాత్రి గడవదు. అతని వల్ల నాకు ఎంతో సుఖం కలుగుతుంది. అతను అలా అరవటం నాకు చాలా లాభం. అలా పరోపకారం చేసే రోహిల్లా నాకు అత్యంత సుఖకారకుడు. అతను అలా హాయిగా అరుచుకొనిండి. అది నాకు శుభప్రదం. లేకపోతే ఆ దుష్టురాలు రోహిల్లా భార్య నన్ను కష్టపెడుతుంది. అది అలసిపోతే అప్పుడు అది తనంతట తానే ఊరుకుంటుంది. అప్పుడు మీ పని పూర్తవుతుంది. ఆ ముండ నన్ను పట్టుకోకుండానూ ఉంటుంది. సాయి మహారాజు అలా అనగానే అక్కడ అలజడి సద్దుమడిగింది. బాబా మనసుకి వాడిది గొడవ అని అనిపించలేదు కదా. మరి ఆయనతో చెప్పడం వల్ల మనకేం ఉపయోగం? అసలు ఈ రోహిల్లాకి అరుపులంటే ఇష్టం. అందులోనూ ఇప్పుడు పెడబొబ్బలు పెట్టడానికి వాడికి స్వేచ్ఛ కూడా దొరికింది. గొంతు ఎండిపోయేదాకా హద్దు బద్దు లేకుండా అదే పనిగా కల్మా చదువుతున్నాడు. బాబా ఎంత క్షమాశీలురు! అలా తల బద్దలైపోయే ఆ అరుపులతో ఆయన అలా తల్లీనులవుతారేమిటి? అతనంత భయంకరంగా అరుస్తాడు. అతని గొంతు ఎండిపోదేమిటి అని గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయేవారు. అతన్ని బెదిరించకండి అంటూ బాబా మాత్రం ఒకటే అభ్యర్థన. రోహిల్లా చూడడానికి పిచ్చి ఫకీర్లా ఉన్నప్పటికీ అతనికి బాబా పట్ల అత్యంత ఆదరం. తన ధర్మం ప్రకారం గొప్ప ఆనందంతో అతను కల్మాను చదువుతుండేవాడు. తమ వాక్కు చిన్నదా పెద్దదా అన్న ఆలోచన భక్తుల మనసుల్లో ఉండదు. వారు తమకు స్ఫూర్తి కలిగిన ప్రకారం ఇష్టం వచ్చినట్లు హరినామాన్ని గర్జిస్తారు. రోహిల్లా తన స్వాభావికమైన కర్కశంగా ఉండే బొంగురు గొంతుతో అల్లాహు అక్బర్ అనే నామాన్ని గర్జించేవాడు. నిరంతరం ఆనందం పొంగులు వారే మనసుతో కల్మా చదువుతుండేవాడు. హరినామం అంటే విసుక్కునే వారి అపవిత్రతకి బాబా భయపడేవారు. ఆయన భజనంటే ఇష్టపడే వారిని ఊరికి ఎందుకు తరిమేస్తారు అనేవారు. నా భక్తులు భజన చేసే చోట నేను నిద్రైనా పోకుండా ఉండిపోతాను అన్న భగవంతుని మాటను బాబా అనుభవపూర్వకంగా చూపించారు. ఎండు రొట్టెనో చద్దన్నాన్నో అడుక్కు తినడమో లేదా అది లేకపోతే పస్తుండడమో చేసే రోహిల్లాకి భార్య ఎక్కడ? ఆమె బాబా వద్దకు పోవడం ఏమిటి? రోహిల్లా బికారి, ఒక్క పైసా విలువ చేయడు. అతనికి పెళ్ళి ఏమిటి, భార్య ఏమిటి? బాబా పసితనం నుంచి బ్రహ్మచారే. ఈ కథంతా కాల్పనికమే. రోహిల్లా గొంతు జించుకున్నా సరే ఆ కల్మా విని బాబాకు సంతోషం కలుగుతుండేది. దాన్ని ఆయన రాత్రింబవళ్ళు వినేవారు. నిద్రంతా దాని ముందు అది విషప్రాయం. కల్మా అనే ప్రబోధవాణి ఎక్కడ? కల్మా అనే ప్రబోధాత్మక వాణి ఎక్కడ? గ్రామస్తుల వ్యర్థమైన చాడీలు ఎక్కడ? వారిని సరైన మార్గంలో పెట్టడానికే బాబా ఈ నాటకం ఆడారు. ఈ తీరుగా నామస్మరణను ఇష్టపడే రోహిల్లా సాంగత్యం తమకిష్టం అన్న తమ అభిప్రాయాన్ని అందరికీ అనుభవపూర్వకంగా చూపించారు. బాబా దృశ్యము, ద్రష్ట, దర్శనం ఈ మూడు నామస్మరణను ఇష్టపడే రోహిల్లా సాంగత్యం తమకిష్టం అన్న తమ అభిప్రాయాన్ని అందరికీ అనుభవపూర్వకంగా చూపించారు బాబా. దృశ్యము, ద్రష్ట, దర్శనం ఈ మూడు గాఢ చైతన్యంతో నిండి ఉంటాయని తెలుసుకున్న వారు బ్రాహ్మణులైనా ముస్లింలైనా వారిద్దరూ ఆయనకు ఒకటే అనిపించేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ఒకరోజు మధ్యాహ్నం మసీదులో హారతి అయిపోయి భక్తులు తమ తమ ఇళ్లకు పోవటానికి బయలుదేరారు. అప్పుడు బాబా పెదవుల నుంచి జాలువారిన మధురోక్తులు వినండి. మీరెక్కడైనా ఉండండి, ఏమైనా చెయ్యండి, కానీ ఇది మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. మీరు చేసే పని జరిగినట్లు సవిస్తారంగా నాకు తెలిసిపోతూనే ఉంటుంది.
అలా నా గురించిన అనుభవాన్ని మీకు కలుగజేసే నేను అందరికీ ఎంతో దగ్గరగా, అందరి హృదయాల్లోనూ నివసించేవాణ్ణి. అందరి దగ్గరికి వెళ్ళగలిగేవాణ్ణి. అందరికీ యజమానిని. సకల చరాచర ప్రపంచానికి లోపల, బయట నేను వ్యాపించి ఉన్నాను. ఇదంతా ఈశ్వర సంకల్పం. దాన్ని నడిపించేవాణ్ణి నేనే. సకల చరాచర సృష్టిని ఉత్పన్నం చేసేవాణ్ణి నేనే. 3 అంటే రజోస్తమ గుణాల్లో ఒకే రకంగా ఉండే అవస్థను కూడా నేనే. ఇంద్రియాలన్నిటినీ నడిపించేవాణ్ణి నేనే. కర్త, భర్త, సంహార్త నేనే. నా పట్ల శ్రద్ధ కలవారికి ఏ సంకటాలు ఉండవు. నన్ను విస్మరించిన వారిపై మాయ కొరడ రుళిపిస్తుంది, అంటే బాధిస్తుంది. అంటే శ్రీకృష్ణ భగవానులు గీతలో అర్జునుడికి ఇదే చెప్పారు. ఈశ్వర సర్వభూతానం ఉద్దిష్ట చేర్చిన తిష్టతి బ్రహ్మమయం సర్వభూతాని యంత్ర రూఢాని మాయా. అర్జున, ఈశ్వరుడు అన్ని జీవుల్లో అంటే ప్రాణుల హృదయాల్లో నివసిస్తాడు. ఆయన తన మాయతో జీవులను కీలుబొమ్మల్లా ఆడిస్తూ ఉంటాడు. తమేవ శరణం గచ్చ సర్వభవేన భారత తత్వ సదాత్పరం శాంతిస్థానం ప్రవస్యే స్వస్తం. ఓ భారత, అన్ని రకాలుగా ప్రేమతో ఆయన్నే శరణను. ఆయన కృపతో సర్వోత్తమ శాంతి, స్వస్థమైన మోక్ష పదవి నీకు లభిస్తాయి. అలాగే భూతిం సభాభ్యం తరి భరూని బురలో చరాచరీం. దీనికోసం పురుష సూక్తంలో మొదటి మంత్రం చూడండి. నమేమం విశ్వతో వృత్తాత్వయం తీష్టతో తసంగులం. ఆ పురుషుడు ఈ జగతంతా పూర్ణత్వంతో వ్యాపించి కూడా ఇంకా 10 అంగుళాల ప్రమాణంలో మిగిలి ఉన్నాడు. కనిపించిందంతా నా స్వరూపమే. చిన్న చిన్న క్రిములు, చీమలు, దరిద్రులు, రాజులు, అపారమైన స్థావర జంగమ విశ్వమంతా సాయియే. ఆయనే స్వరూపమే. ఆయన స్వరూపమే. ఎంత గొప్ప సూచన! మహాత్ములు ఈశ్వరుడు వేరు కాదు. విశ్వంలోని చరాచరాన్ని నిష్పక్షపాతంగా ఉద్ధరించడానికి వారు అవతరిస్తారు. గురుపదాల్లో లీనమవ్వాలనుకునేవారు గురు గుణగానం చేయాలి, లేదా గురుగీతలను కీర్తించాలి, లేదా భక్తితో వాటిని శ్రవణం చేయాలి. ఈ ప్రకారంగా సాధకులు శ్రవణంలో లీనమైతే వినేవాడు, వినే విషయము, వీటిలో అన్యత్వము కరిగిపోతుంది. శుద్ధ చైతన్యము ప్రకటమై సాధకుల మనసు పరమేశ్వరులో నిమగ్నం అవుతుంది. సంసార బంధనాల్లో మునిగిపోయిన అప్రయత్నంగా మహాత్ముల కథల కేవలం చెవిని పడినంత మాత్రానే అవి సహజంగా శుభాన్ని కలిగిస్తాయి. మరి వాటిని పెళ్ళుబీకే భక్తిభావంతో వింటే ఎంత శ్రేయస్సు కలుగుతుందో శ్రోతలు తమ హితం కోసం మనసులో ఆలోచించుకోవాలి. శ్రవణంతో గురుచరణాల్లో ప్రేమ కలిగి క్రమక్రమంగా గొప్ప సుఖప్రాప్తి కలుగుతుంది. ఇక వేరే ఏ నియమనిష్టలు పెట్టుకోనవసరం లేకుండానే గొప్ప హితం కలుగుతుంది. మనసులో ఇలా నిశ్చయం చేసుకుంటే అప్పుడు ఆ కమనీయ కథాసుందరి కౌకిలి పట్ల గాఢ ప్రేమ కలుగుతుంది. విషయ బంధనాలు సహజంగానే విడివిడి పరమానందం ప్రకటమవుతుంది. మధురముకే మాధుర్యాన్ని సంతరించి పెట్టగల బాబా చెప్పిన ఆ మాటలు విని ఇక నుంచి నేను నరసేవను మాని గురుసేవను చేస్తుండాలని మనసులో నిశ్చయించుకున్నాను. కానీ మనసులో అన్నా చెంచనిక్కరు వినంతకి సమాధానం ఇచ్చినప్పుడు బాబా అతనికి ఉద్యోగం దొరుకుతుంది అన్న మాటలు అనుభవంలోకి వస్తాయి అని ఏదో గునుపు. బాబా మాటలు వట్టిపోవడం అనేది ఎప్పటికీ జరగదు. ఒకవేళ నరసేవతో సంబంధం ఏర్పడినా అది పోయేదే. అయితే గొప్ప శ్రేయస్సు కలిగేదెప్పుడు, అది మాత్రం తెలియటం లేదు. అన్న తనంతట తాను అడిగిన మాట నిజమే. అయితే నాలోనూ ఆ కోరిక లేకపోలేదు. అది అనిచ్చా లేదా అది అనిచ్చో లేదా మొహాన రాసిపెట్టి ఉన్నది అనుభవించడానికి ఇచ్చో కాదు. నా మనసులో ఉన్నదేమిటంటే ఉద్యోగం దొరకాలి,
కుటుంబం నిర్వహణ సులభతరం కావాలి. సాయిబాబా మాత్రం వేలితో బెల్లం చూపించి మందు త్రాగించారు. బెల్లం మీద ఆశతో నేను మందు త్రాగాను. అదృష్టపాశాత్తు సంతృప్తి చెందాను. అనుకోకుండా ఉద్యోగం దొరికింది. నేను డబ్బు మీద ఆశతో దాన్ని స్వీకరించాను. ఉద్యోగం శాశ్వతం కాదు కనుక వచ్చిన దాన్ని తిరుగు మొహం పట్టింది. బాబా ఎన్నటికీ నశించని సుఖాన్ని అనుభవించడం కోసం నన్ను ఉన్న చోటే కూర్చోబెట్టేశారు. ఈ చరాచర జగత్తు పూర్తిగా భగవత్ స్వరూపం అయితే భగవంతుడు జగత్తుకు అతీతంగా ఉండే సర్వశ్రేష్ఠుడైన పరమేశ్వరుడు. జగదీశ్వరుడు జగత్తు నుంచి వేరు కాదు. అయితే జగత్తు జగదీశ్వరుడికి వేరుగా ఉంది. జగత్తు ఉత్పన్నం అయినప్పటి నుంచి అందులో చేతన అచేతన వస్తువులున్నాయి. వీటన్నిటికీ మూలాధారము ఈశ్వరుడే. ఈశ్వరుడి పూజా స్థానాలు 8 రకాలుగా ఉన్నాయి. ప్రతిమ, చండిర, యజ్ఞ, హోమ ఇత్యాదులు చేసే మట్టి అరుగు, అగ్ని, తేజస్సు, సూర్యమండలము, ఉదకము, ద్విజులు అంటే బ్రాహ్మణులు, గురుదేవుడు అలా అవి రకరకాలుగా ఉన్నాయి. అయితే వీటన్నిటితో పోలిస్తే గురుదేవుడు శ్రేష్టము. శ్రీకృష్ణుడు స్వయంగా పూర్ణ బ్రహ్మ అయి ఉండి సాందీపని పాదాలు సేవించారు. ఆయన సద్గురిని స్మరిస్తే నారాయణుడైన నేను సంతోషిస్తాను. నా గురించి కన్నా సద్గురువు చేసే స్థుతి నాకు మరింత ఎక్కువ ఇష్టము అని అన్నారు. సద్గురు మహత్యము శ్రేష్టమైంది. అవగాహనకు అందనంత కఠినమైనది. గురుభజన అంటే ఇష్టముండని వారు నిజంగా అభాగ్యులు. వాళ్ళు జనన మరణాలనే రాకపోకలను అనుభవిస్తూ తమ హితాన్ని మట్టిపాలు చేసుకుంటారు. మళ్ళీ జననం మళ్ళీ మరణం అనే నిరంతర పరిభ్రమలు మన వెనుక పడుతుంది. కనుక కథాశ్రవణం చేసే మనల్ని మనం ముద్రించుకుందాం. మహాత్ముల నోటి నుంచి జాలువారే మాటలు అవిద్య అనే ముడిని విప్పేసి సంఘటాలను సుదూర తీర్థాలను తరిమేస్తాయి. కనుక వాటిని మనసు నిండా నింపుకోవాలి. కాలం ఎలా ఉంటుందో ఆయనతో ఎలా కలుపుతుందో ఎవరికీ తెలియదు. ఇదంతా అల్లామియా ఆట. ప్రేమిక భక్తులు ప్రేక్షకులు కలవాలి. బుద్ధి బలము త్రివంగా లేకపోయినప్పటికీ సాయి లాంటి సమర్థ గురువు నాకు లభించారు. ఈ బలము దైవందే అనుకోవాలి. ఇది కూడా ఆయన ఆటే. గ్రంథ ప్రయోజనం గురించి చెప్పాను. బాబా నాకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని గురించి చెప్పాను. ఆ ఆనంద సంధానంలో బాబా నుంచి ఆయన బ్రహ్మత్వము అంటే నేనే బ్రహ్మను ఆయన్ని పూజించే పద్ధతి విషయంలో మార్గదర్శనము అయింది. ఇప్పుడు శ్రోతలు తర్వాత అధ్యాయాన్ని వినాలి. అందులో సమర్థ సాయినాథులు షిరిడీలో ఎలా అవతరించారన్న విషయం వర్ణించబడింది. అమాయకులు, భావికులు, చిన్న పెద్ద భక్తులంతా ఒక్క క్షణం పాటు జీవనాన్ని నిర్వీర్యం చేసే ప్రాపంచిక కష్టాలన్నీ చింతలన్నీ ప్రక్కన పెట్టి విశిష్టమైన సాయిబాబా చరిత్రను వినండి. సాయిబాబా స్వతహాగా నిర్వికారి అయినప్పటికీ ఆయన అనేక వేషాలు ధరించిన అవతార పురుషులైనందువల్ల తమ మాయ యొక్క పనిని సజావుగా నడిపించడానికి సాధారణ వ్యక్తిలా వ్యవహరిస్తారు. ఎవరి పవిత్ర చరణ కమలాలను సమర్థ సాయి అన్న చిన్న మంత్రంతో ధ్యానించాలో, ఎవరి భక్తులను సంసారం నుండి ముక్తి కలిగించడానికి సూత్రాలను అంటే దారాలను కలుపుతారో వారికది పవిత్రమైనది సారాంశము. ఈ సాయి చరిత్ర పరమ పావనమైనది. దాన్ని పఠించే వారి నోరు పవిత్రమవుతుంది. విన్నవారి చెవులు పావనమవుతాయి. అంతఃకరణ కూడా పునీతమవుతుంది. ఈ కథను ప్రేమతో శ్రవణం చేస్తే భవదుఃఖాలు హరించకపోతాయి. అపార కృపామృత రసధారాలను అలవోకగా వర్షించే సాయి ప్రసన్నలైతే సంపూర్ణ శుద్ధ జ్ఞానం ప్రకటమవుతుంది. లయం అంటే కథ వింటుండగా నిద్రమత్తు రావటం విశ్లేషం. కథలో మనసు లీనం కాకపోవటం. కషాయము కథ వింటున్నప్పుడు 3 గుణాలు శోభించి కలిసిపోయి కళ్ళ ముందు ఈశ్వరుడి సగుణ లేదా నిర్గుణ స్వరూపం కనిపించకుండా నల్లటి పచ్చటి రంగులు కనిపించటము రసాస్వాదం. కథలోని స్త్రీలు హావభావాలు
నేత్ర కటాక్షాలు, శృంగార వర్ణనలు వినటం మీదే శ్రద్ధ ఉండటము అనే ఇవి కథాశ్రవణానికి నష్టం కలిగిస్తాయి. ఈ అవతారాలను ఈ అవతారాలను దూరం చేసుకోవాలి. అవ అప్పుడు శ్రవణం సుఖదాయకమవుతుంది. ఉద్యానవనాలతో కూడిన వ్యర్థమైన వ్రత వైకల్యాలు మనకు అక్కర్లేదు. శరీరాన్ని శుష్కింపచేసే ఉపతపవాసాలు అవసరం లేదు. లేదా తీర్థయాత్రలు, తిరుగుళ్ళనే తిప్పలు వద్దు. కేవలం ఈ చరిత్రను చెవులారా వింటే చాలు. గుండెల నిండా నిజమైన ప్రేమ ఉండాలి. భక్తిలోని మర్మాన్ని తెలుసుకోవాలి. అప్పుడు పరమశ్రేయస్సుని కలిగించే పరమార్థము పందెం కట్టి పరుగున మన దరికి వచ్చేస్తుంది. ఆ శుభకారకము బాధాకరము అయిన అవిద్య అజాపజ లేకుండా పారిపోతుంది. ఇతర సాధనాల శ్రమ లేదు. ఈ సాయి చరిత్రను వినండి. సంచిత అగామయులను రాబోయే జన్మలో అనుభవించవలసిన సుఖదుఖ రూప ఫలాల కారణమైన ప్రస్తుత జన్మలోని మంచి చెడు కృత్యాలు కూడా కొంచెం కూడా మిగుల్చుకోవద్దు. లోబి ఏ పనిలో ఉన్నా అతని చిత్తానికి దాచిపెట్టిన ధనమే రాత్రింబవళ్ళు కనిపించినట్లు మన మనసులో సాయి సాక్షాత్కరించాలి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా మహాత్ములు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంతు రచయించిన శ్రీ సాయి సమర్థల సత్య చరిత్రలోని గ్రంథ ప్రయోజనము అసుజ్ఞాపానం అనే పేరు గల 3వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై. సద్గురు శ్రీ సాయినాథుని బాబూజీకి జై. 3వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. పైకి చూడబోతే ఈ అధ్యాయం గ్రంథ ప్రయోజనము, గ్రంథ రచనానికి హెమ్మాడు పంతుకి అనుమతి ఇవ్వడము, రోహిళ్ళ అభినవ కథలకు సంబంధించింది అనిపిస్తుంది. అయితే దీన్ని చక్కగా క్షుణ్ణంగా చదివితే ఇది ఎంత మహత్వపూర్వకమైనదో, ఇందులో ఎంత అంతరార్థం నిండి ఉందో తెలుస్తుంది. ముఖ్యంగా ఈ అధ్యాయంలోని 185వ ఓవిల్లో 49 ఓవీలు కేవలం బాబా పలికిన అమృత గుళికల్లాంటి అమూల్యమైన పలుకులే. వాటిని పాఠకులు మళ్ళీ మళ్ళీ చదవాలని అనిపిస్తుంది. మొదటి 11 ఓవీల్లో బాబా మనకు తమ పట్ల ఉండవలసిన భక్తిని, కథాశ్రవణంలోని శ్రేష్టతను వర్ణిస్తూ చెప్తారు. ఒక మాట చెప్తాను, శ్యామ, ప్రేమతో నా నామాన్ని స్మరించే వారి కోరికలను నెరవేర్చి వారి ప్రేమను పెంచుతాను. నా చరిత్రను, నా మహత్తుని ప్రేమతో గానం చేసేవారి వెనుక ముందు అన్ని వైపులా నేను నిలబడి ఉంటాను. కాలుడి కరాల భ్రష్టాల నుంచి నా భక్తులను బయటకు లాగేస్తాను. నా కథలను కేవలం వినడంతో వ్యాధులు వెంటనే నశిస్తాయి. కథలను సాధారణంగా శ్రవణం చేసి ఆ పైన పూర్తిగా మననం చేసి అటు తర్వాత నిధి ధ్యాసలను చేసే సంతృప్తి మన సందిట చేరుతుంది. తర్వాత 32 ఓవీల్లో మొదట ధర్మాచరణ అంటే నీతితో వ్యవహరించడంలోని విశేషం చెప్పి, తర్వాత తాము స్వయంగా సర్వవ్యాపకుణ్ణి, అనాది సిద్ధుణ్ణి, ఓంకారానికి ప్రతీక అయిన అవ్యక్త బ్రహ్మనే అని చెప్పి బాబా తమ పూజ ఎలా చేయాలో తెలియజేశారు. అందులోని కొన్ని మాటలు చూడండి. స్థవర జంగమాత్మక చరాచర జగత్తులు అనేక రకాల నామ రూపాలతో నేనే 8 రకాల ప్రకృతిగా నటిస్తున్నాను. ఇది నా చమత్కారమే. ఓంకారం అనే ప్రవణం నా వాచకమే. దాని వ్యాఖ్యము కూడా నేనే. విశ్వంలోని అనేక రకాలైన ఆకార వస్తు విశేషాల్లో కూడా నేనే నిండి ఉన్నాను. నేను మనసు, బుద్ధి మొదలైన ఇంద్రియాలతో ఉన్న స్థూల దేహ విరాట్ని కాదు. అగోచరమైన హిరణ్య గర్భుణ్ణి కాదు. నేను అనాది సిద్ధుణ్ణి, సనాతుణ్ణి, సాక్షి భూతుణ్ణి. నేను చైతన్య స్వరూపుడిగా నిండి ఉన్నానన్న దాన్ని మనసులో పదిలపరుచుకుంటే అప్పుడు శుద్ధము పూర్ణము అయిన ఆనందం కలుగుతుంది. అలాంటి నా వైపు వృత్తిని తిప్పితే అదే నా
సేవ, అదే నా భక్తి అవుతుంది. తానే చిదానంద చైతన్య యుక్తుణ్ణి అన్న అనుభవాన్ని తీసుకొని ప్రాప్తించే శుద్ధ అవస్థనే జ్ఞానం అంటారు. అలా నేనెవరో తెలుసుకొని నా యథార్థ పూజను చెయ్యి. అప్పుడు అనన్యంగా నన్ను శరణంటే నాతో సమరసతను పొందుతావు. కీటకం భ్రమరాన్ని ధ్యానించి తాను భ్రమరమై అయిపోతుంది. గురు భజన చేసే శిష్యుడు కూడా తన గురువుతో సమానంగా అయిపోతాడు. ఆ పైన తృప్తి కలుగగానే కాబోలు. అధ్యాయం చివర బాబా ఇంకా ఇలా అంటారు, ఎక్కడైనా ఉండండి, ఏమైనా చేయండి, ఎప్పుడూ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు చేసే పనులు సమాచారం నాకు నిరంతరం తెలుస్తూనే ఉంటుందని గుర్తుంచుకోండి. ఇలా నిదర్శనమిచ్చే నేను, సర్వుల అంతరంగంలో ఉండే నేను, అందరి హృదయాలలో నివసిస్తాను. అందరికీ యజమానిని నేనే. ప్రాణుల లోపల బయట ఈ చరాచరమంతా నేనే నిండి ఉన్నాను. ఇది పరమేశ్వర సంకల్పం. దీనికి సూత్రధారిని నేనే. నేను జీవుల సృష్టికర్తని. త్రిగుణాలను ఒకే రకంగా ఉంచేవాణ్ణి నేనే. ఇంద్రియాలన్నిటినీ వ్యవహరింపజేసేవాణ్ణి నేనే. సృష్టి స్థితి లయ కారకుణ్ణి నేనే. నాపై శ్రద్ధ పెట్టిన వారికి ఎలాంటి బాధలు ఉండవు. నన్ను విస్మరించిన వారిపై మాయ తన కొరడాను జులిస్తుంది. సారాంశం నన్ను మసీదులో ఉంటూ కఫ్నీ ధరించి తలకి వస్త్రాన్ని చుట్టుకొని దుని ముందు కూర్చొని నోటితో అల్లా మాలిక్ అనేటటువంటి వినాశి దేహంతో ఉన్న సాయి అని అనుకోకండి. నేను అవినాశిని, అనాది సిద్ధుణ్ణి, సర్వవ్యాపకుణ్ణి, చైతన్య గణ పరమేశ్వరుణ్ణి అని తెలుసుకొని అనన్యంగా శరణు వచ్చి నన్ను పూజించండి. అప్పుడు మీరు మద్రూపులుగా లేక నాలాగే అవుతారని బాబా చెప్పారు. కనుకనే హేమాడ్పంత్ ఈ అధ్యాయం చివరిలో ఇలా అంటారు, లోబి ఏ ఊళ్ళో తిరుగుతున్నా అతని మనసుకి అహర్నిశలు తాను దాచిన నిదే కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా సాయిని మనసులో పెట్టుకోవాలి. 4వ అధ్యాయం సాయి సమర్థుల అవతరణ. సమర్థ సాయి అవనిపై మానవ రూపంలో జన్మించడం. గడిచిన 1-2 అధ్యాయాల్లో మంగళచరణం, గ్రంథ ప్రయోజనం చెప్పబడింది. గ్రంథకర్త తన అధికారాన్ని గ్రంథానికి విషయానికి గల సంబంధాన్ని యథారీతిలో స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మహాత్ములు ఈ భూమి మీద ఎందుకు జన్మిస్తారో, అలా వారు సాధించవలసిన కఠిన కార్యం ఏమిటో, వారు ఈ తరాతలంపై మానవ రూపంలో ఎందుకు రావాల్సి వచ్చిందో వినండి. శ్రోత మహాసాయిలారా, నేను మీ పద రజ కణాల్లో ఒక కణాన్ని. దీన్ని శ్రద్ధగా వినమని మీ కృపను యాచించడానికి నేను బిడియపడను. అసలే మహాత్ముల చరిత్రలు మధురం, అందులోనూ ఇది సాయి కథా అమృతం. సాయి యొక్క అనన్య భక్తులు దీన్ని సేవించి కనుల్లో కోటి తారకలను వెలిగించగల ఆనందంతో ఉప్పొంగి పోవాలి. బ్రాహ్మణులు ఆశ్రమ వర్ణాలను అనుసరించి శాస్త్రాలు నిర్దేశించిన ఆచార వ్యవహారాలను నియమాలను ఆచరించడాన్ని అలక్ష్యం చేసినప్పుడు, శూద్రులు బ్రాహ్మణులై పోవాలనుకున్నప్పుడు, ధర్మాచరణ చేసే వారిని అవమానించి వారిని శిక్షించబోయినప్పుడు, ధర్మశాస్త్రాలను ఎవరు లెక్క చేయనప్పుడు, ఇంటింటా సర్వులు తాము విద్వాంసులం అనుకున్నప్పుడు, ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నప్పుడు, ఒకరి మాట ఒకరు లెక్క పెట్టనప్పుడు, తినరానివి తింటూ సేవించడానివి సేవిస్తూ ఇలా ఆచార విచారాల పట్ల ఎంతో నిర్లక్ష్యంతో ఉండి బ్రాహ్మణులు బహిరంగంగా మద్య మాంసాదులను సేవిస్తున్నప్పుడు, ధర్మం ముసుగు వేసుకుని లోపల అత్యాచారాలు చేస్తున్నప్పుడు, దీనివల్ల ధార్మిక పదంలో ద్వేషం ప్రబలిపోయి ప్రజలు బాధలతో విసిగిపోయినప్పుడు, బ్రాహ్మణులు స్నాన సంధ్యాదుల పట్ల విసుగుతో విముఖులైనప్పుడు, కర్ములు ధర్మాచరణ విధి వీటిల్లో నిపుణులు, వాటిని శ్రద్ధతో ఆచరించేవారు, అనుష్ఠాలను దేవప్రీతి కోసం అభిషేకం మొదలైన విధి పూర్వక కర్మలు చేయడాన్ని విసుక్కున్నప్పుడు, యోగులు జప తప ధ్యానాలను చీదరించుకున్నప్పుడు, ఆ సమయంలో మహనీయులు అవునుపై అవతరిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్
బాబూజీకి జై. జనులు ధన గౌరవాలు భార్యాబిడ్డలే సమస్త సుఖాలకు స్థానమని పారమార్థికాన్ని గురించి ఆలోచించడానికి విముఖులైనప్పుడు మహాత్ములు అవతరిస్తారు. ధర్మానికి గ్లాని పట్టుకున్నప్పుడు, జనులు శాశ్వత శ్రేయస్సును కోల్పోయినప్పుడు, ధర్మాన్ని జాగృతం చేయగల మహాత్ములు దేహాధారణ చేస్తారు. మానవులు దీర్ఘ ఆయుష్ని, జన్మంతా ఉండవలసిన ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పోగొట్టుకొని కేవలం కడుపు నింపుకోవడం, విషయ సుఖాలను అనుభవించడాన్నే ఆనందంగా భావించి వాటి పట్లే లక్ష్యాన్ని పెట్టి నీతి భ్రష్టులైనప్పుడు, ఆత్మోద్ధరణను అన్ని విధాలుగా కోల్పోయినప్పుడు మహాత్ములు మహితపై అవతరిస్తారు. వర్ణాశ్రమ నియమాలను రక్షించడానికి, అధర్మాన్ని సమూలంగా పెకిలించి వేయడానికి, దీనులను దరిద్రులను సంరక్షించడానికి మహాపురుషులు ఈ పృథ్వీ మీద జన్మిస్తారు. మహాత్ములు ముక్తులు. వాళ్ళు దీనోద్ధరణ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వారు కేవలం ఇతరుల కోసమే ఉంటారు. అందులో వారికి తమ గురించిన స్వార్థం ఉండదు. ప్రవృత్తి అనే ఎత్తైన చలించే నిర్మాణం చుట్టూ నివృత్తి అనే పునాదిని కట్టి దానిపై పారమార్థిక మందిరాన్ని నిర్మిస్తారు. భక్తులను సహజ గతిలో ఉద్ధరిస్తారు. ధార్మిక కార్యాలను, ధర్మాన్ని జాగృతం చేసి తమ అవతార కార్యాన్ని నెరవేర్చుకుంటారు. తమ అవతార కార్యం ముగియడంతో తమ అవతారాన్ని కూడా చాలిస్తారు. ప్రత్యేగాత్మే జీవాత్మ లేక అంతరాత్మ. జగత్తునంతటికీ పొంగి నింగినంటే పాల సముద్రం లాంటి ఆనందాన్నిచ్చే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే శుభకారుడు. అంతేకాక సుఖాన్నిచ్చే గురువు కూడా. ఆయనే పరాకాష్ఠకు చెందిన పరవళ్ళు త్రొక్కే ప్రేమకు స్థానం. అవినాశి, శాశ్వతుడు, అవిభాజ్యుడు, దేశకాల వస్తు భేదాల నెరుగనివాడు. అతను విభజించరాని విధంగా ఉంటాడు. నాభి వద్ద ఉండే వాణికి మొదట స్ఫురణ. పశ్యంతి హృదయస్థానంలో అల్పమాత్రంగా ఉత్పన్నమయ్యేది. మధ్యమ కంఠస్థానంలో ఉండే మననాత్మకం వైఖరి. దీనివల్లే నోటి నుంచి శబ్దాలు బహిర్గతమవుతాయి. ఈ నాలుగు వాణులు ఆయన్ని వర్ణిస్తూ అలసిపోయాయి. వేదాల చాతుర్యం కూడా పనిచేయలేదు. నేతి ఇది కాదు అంటూ అవి కూడా ఓడిపోయాయి. షట్శాస్త్రాలు, 6 శాస్త్రాలు, 6 వేదాంగాలు అంటే శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పము, షడ్దర్శనాలు. 6 దర్శనాలు అంటే సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, మీమాంస, వేదాంతం సిగ్గుపడ్డాయి. పురాణాలు సృష్టి, ఉత్పత్తి, దేవతలు, వీర పురుషులు ఇత్యాది విషయాలు వర్ణించబడిన అలాంటి సంస్కృత భాషలోని కావ్యాత్మకమైన 18 పవిత్ర గ్రంథాలు, కీర్తనలు అలసిపోయాయి. చివరికి శరీరంతో, వాక్కుతో, మనసుతో కేవలం నమస్కారం చేయడమనే సాధన మిగిలి ఉంది. అలా అత్యంత అద్భుత లీలలను చూసిన మహాత్ములైన సాయి చరిత్రను, ఆయన పవిత్ర గాథను విని మన చెవులను పావనం చేసుకోవాలి. అదే అన్ని ఇంద్రియాలను నడిపించి ఈ గ్రంథాన్ని రచించే బుద్ధినిచ్చి ఆయన చరిత్ర యథావిధిగా సహజంగా గుర్తు తేవడానికి కారణమైంది. ఆయన సర్వులకి అంతర్యామి, లోపల బయట అన్ని చోట్ల వ్యాపించి ఉన్నారు. మరి నేను వ్యర్థంగా ఊరికే ఎందుకు చింతించాలి? సుమధుర ప్రేమను వెదజల్లే ఆయన ఒక్కొక్క గుణం గుర్తిస్తే మనసు స్తబ్దమైపోతుంది.
మరి వాటికి ఆయన్ని మరి వాణికి ఆయన్ని వర్ణించటం ఎలా సాధ్యమవుతుంది? దృఢ మౌనమే ఆయన కథనమవుతుంది. నాసికతో పూలను ఆఘ్రాణించాలి, స్పర్శేంద్రియాలతో శీతోష్ణాలను స్మరించాలి, కళ్ళతో సౌందర్య సుఖాన్ని ఆస్వాదించాలి, ఇంద్రియాలు తమంత తామే సుఖించాలి, నాలుక చక్కెరను రుచి చూస్తుంది. అయితే అది ఆ విషయాన్ని ఇతరులకు స్పష్టంగా చెప్పలేదు. అదేవిధంగా సాయి గుణాలను చక్కగా వర్ణించి స్పష్టంగా చెప్పడం నాకు రాదు. ఆ సంకల్పం సద్గురువు మనసులోకి వచ్చినప్పుడే ఆయనే స్వయంగా ప్రేరణ కలిగిస్తారు. తమ వారమే అయినా మనకు వర్ణించటం అశక్యం కనుక దాన్ని తామే లోతుగా యథాతథంగా వర్ణిస్తారు. అది కేవలం ఏదో శిష్టాచారం కోసమో లేదా పైపైన మాట్లాడటమో కాదు, హృదయాంతరాల్లో నుంచి చెప్పే మాటలివి. ఆదరంతో శ్రద్ధగా వినమని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. గాణగాపూరు నృసింహవాడిలాగే ఔదంబర్ బెల్లబటిలాగే గోదావరి నదీ తీరాన ఉన్న షిరిడీ క్షేత్రం కూడా ప్రసిద్ధి చెందింది. గోదావరి పవిత్ర తీరం, జనులని పునీతం చేసే గోదావరి పవిత్ర జలం, మనసుని గిలిగింతలు పెట్టే గోదావరి పిల్లగాలులు ఇవన్నీ అవనిపై అలుముకున్న అంధకారాన్ని ఆవలకు నెట్టవేస్తాయి. గోదావరి మహిమవర్ణన కందనంత అందమైనది. అది జగత్తంతా ప్రసిద్ధం. అక్కడ ఒకరిని మించి ఒకరు మొకటమణుల అనదగిన మహనీయుల పరంపర వచ్చిపోయింది. ఆ గోదావరి తీరంలో అనేక తీర్థాలున్నాయి. అందులోని నీరు పాపాలను ప్రక్షాళనం చేస్తుంది. అందులో స్నానం చేసినా, ఆ నీటిని సేవించినా ప్రాపంచిక దుఃఖాలు పలాయనమైపోతాయని పురాణాల్లో చెప్పబడింది. ఈ గోదావరి నది అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలోని ఇచ్చటి రహతా తాలూకాలో ఉన్నది. కోపర్గాం పక్క నుంచి షిరిడీకి వెళ్లే మార్గం కలుస్తుంది. గోదావరిని దాటాక ఆవల తీరాన సుమారు 3 క్రోసుల దూరంలో 7 మైళ్ళు లేదా 9.5 కిలోమీటర్ల నిమ్గాంలో గుర్రబండి ప్రవేశించగానే షిరిడీ ఎదురుగా కనిపిస్తుంది. నివృత్తి, జ్ఞానదేవుడు, ముక్తాబాయి, నామదేవుడు, జానాబాయి, గోరాకుంభాత్, గోణాయి, ఈమె ఎంత నామదేవుని తల్లి అయినా మహాత్ముల మాలలో ఆమెకి స్థానం ఇవ్వడం సరికాదని నాకు అనిపిస్తుంది. ఇక్కడ నా అభిప్రాయం ప్రకారం గోమాయి అనే శబ్దం ఉండాలి. గోమాయి అనే పేరు గల ఒక వితంతు బ్రాహ్మణ మహిళీరాలి వర్ణన మహీపతి అబ్బువ గారి స్త్రీభక్తి విజయంలో లభించింది. ఒకసారి చంద్రభాగా నదికి గొప్ప వరదలొచ్చాయి. ఏ నావికుడు కూడా ఈమెను నది ఒడ్డున ఉన్న విఠలుడి దర్శనానికి తీసుకెళ్లలేదు. అప్పుడు విఠలుడు స్వయంగా నావికుడి రూపాన్ని ధరించి ఆమెకు అవలతీరానికి చేర్చి విఠలుని దర్శనం కల్పించాడు. తుకారాం, నరహరి, సోనారు, నరసింహ మెహతా, సజన్క సాయి, సాంవతమాళి అనే మహాత్ములు గతంలో ఉండేవారు. ఇప్పుడు కూడా మహాత్ములు చాలామందే ఉన్నారు. సాత్విక వృత్తిలో ఉండే వీరంతా జగత్తంతా తమ కుటుంబమేనని భావించి కష్టాల కొలిమిలో కాలిపోయే వారికి ఆధారమయ్యారు. మహాత్ముల్లో శ్రేష్ఠులనదగిన సంత రామదాసు గోదావరి తీరాన్ని వదిలి జగత్తుని ఉద్ధరించడానికి కృష్ణాతీరంలో ప్రకటమైనారు. అలాగే గొప్ప యోగీశ్వరులైన సాయి షిరిడీ చేరుకున్న పుణ్యం కొద్దీ జగత్తును ఉద్ధరించడానికి గోదావరి సమీపాన అవతరించారు. పరశువేది ఇనుమును సువర్ణంగా మారుస్తుంది.
అలాంటి పరిశువేదితో మహాత్ములను పోలుస్తారు. అయితే మహాత్ములు చేసే అలౌకిక పద్ధతి ఏమిటంటే వారు భక్తులను తమకు ప్రతిరూపాలుగానే చేసేస్తారు. భేదభావాలను వదిలి చరాచర వస్తువులన్నీ బ్రహ్మరూపమేనని మనకు కనిపించే ఈ జగదైశ్వర్యం బ్రహ్మ యొక్క అఖండైశ్వరమేనని, ఈ ప్రకారంగా ఈ విశ్వమంతా సంపూర్ణంగా తామేనన్న యథార్థ జ్ఞానం కలిగినప్పుడు కలిగే ఈ సుఖమాధురిని ఏం చెప్పను. సుధామధుర భావ తరంగాల్లోకి జార్చే అనిర్వచనీయమైన గొప్ప అనుభవం కలుగుతుంది. అలాంటి నాది అన్న భావం ప్రాప్తించాక తాము తప్ప వేరేది ఎక్కడా లేనప్పుడు ఎవరి మీద వైరభావం పెట్టుకోవాలి, ఎవరికి భయపడాలి? షిరిడీలో సాయినాథులు కూడా, మంగళవేడిలో సంతదామాజీ పంతు, సజ్జనగడిలో సమర్థ రామదాసు, వాడిలో నృసింహ సరస్వతుల్లాగా జయించటానికి కఠినము, తీరాన్ని చేరడం మరింత కష్టము అయిన సంసారాన్ని జయించారు. అమృత జలులు చిలకరించే శాంతే ఈయనకు అలంకారం. మూర్తిభవించిన జ్ఞాన భాండాగారమే ఈయన. వైష్ణవులకు ఈయన పుట్టిల్లు లాంటివారు. ఈ ఉదారుల్లోకెల్లా ఉదారులైన ఈయన పారమార్థిక కర్ణుని అవతారమే. ఈ సాయి సంసారంలోని సారమే. అశాశ్వతమైన వస్తువుల పట్ల ఈయనకు ఆసక్తి లేదు. వారి వృత్తి ఆత్మస్వరూపుల్లో లీనమై ఉంటుంది. పరమ ప్రాప్తిని సాధ్యం చేసుకోవడం మీరే వారి లక్ష్యం ఉంటుంది. మేము అలాంటి వారి స్థితిని గురించి ఏం వర్ణించాలి? ఏమి వర్ణించాలి? ఇహలోకానికి చెందిన ఔన్నత్యాన్ని గాని అల్పత్వాన్ని గాని ఆయన లెక్క చేయరు. పరలోక సుఖం అంటే ఉల్లాసమూ లేదు, అవహేళన కూడా లేదు. ఆయన అంతరంగం స్వచ్ఛమైన అద్దంలా నిర్మలమైనది. ఆయన వాణి నిరంతరం కృపామృత రసధారులను వర్షిస్తుంది. రాజులు, పేదలు, దరిద్రులు, దీనులు వీరంతా ఈయన దృష్టికి ఒక్కలాగే కనిపిస్తారు. ఆయనకి మానవమానాలు తెలియవు. ఆయన స్వల్పంగా సకల ప్రాణికోటిలోనూ వ్యాపించి ఉండే పరమేశ్వర్లే. కానీ అందరిలాగే లోకులతో సహజంగా మాట్లాడతారు, వ్యవహరిస్తారు. దేవదాసీల నాట్యాన్న అవలోకిస్తారు. గేయ కవిత్వానికి లేదా గానాన్ని వింటూ పారవస్యంతో ఊగిపోతారు. అయినా ఆయన సమాధి స్థితి కించిత్తైనా భంగం కాదు. అల్లా నామస్మరణ వారిని గుర్తించటానికో చిహ్నం. జగత్తంతా మేలుకొని ఉన్నప్పుడు ఆయన నిద్రిస్తారు. జగత్తు నిద్రిస్తున్నప్పుడు ఆయన మేలుకొని ఉంటారు. ఆయన అంతరంగం సర్వాన్ని తనలో దాచుకొని గంభీరంగా ప్రవహించే సాగరంలా శాంతంగా ఉంటుంది. ఆయన నిశ్చిత ఆశ్రమమేమిటో ఎవరికీ తెలియదు. ఆయన ఏ ఆచార వ్యవహార నియమాలను పాటించరు. తాము కూర్చున్న చోటు నుంచి ఎక్కువగా కదలరు. అయినా అన్ని వ్యవహారాలు ఆయనకు తెలుస్తాయి. ఆయన దర్బారులో పైన కనిపించేది ఎప్పుడూ ఆడంబరమే. అయినప్పటికీ ఆయన 190 కథలు చెప్పినప్పటికీ ఆయన మౌనాన్ని విడవరు. ఆయన మసీదు గోడకు ఆనుకొని నిలబడతారు. ఉదయము సాయంత్రము భిక్ష కోసం గ్రామంలో తిరిగినప్పటికీ, లెండీవాకు లేదా చావడికి పోతున్నప్పటికీ ఆయన ఆత్మస్థితి అఖండంగా ఉంటుంది. గతంలో ఏ జన్మలో, ఏ సందర్భంలో, ఏ సమయంలో నేనంత తపస్సు చేశానో, కానీ దేనివల్ల శ్రీ సాయినాథులు నన్ను మమతానురాగాలను పంచే తమ నులివెచ్చని ఒడిలో చేర్చుకున్నారో అది నాకు తెలియదు. అయితే అది నా తపస్సుకు ఫలితమా? నేనైతే జన్మత దుష్టుణ్ణి. శ్రీ సాయి స్వతహాగా దీనుల మీద ప్రేమ కురిపించేవారు. ఇదంతా ఎన్నటికీ మార్పు చెందని ఆయన కృపే. సిద్ధపురుషుల వర్గంలో జన్మించినప్పటికీ ఆయన పద్ధతి సాధకుల్లాగానే ఉండేది. ఆయన స్వభావం అహంకారరహితంగా అత్యంత నమ్రతతో ఉండేది. ఆయన అందరినీ గౌరవించేవారు. సైతానుని ఏకనాథులు, ఆళందిని జ్ఞానదేవులు లాగానే శ్రీ సాయి షిరిడీని మహిమా సంపన్నం చేశారు. ప్రతిరోజు ఏ ప్రయత్నమూ చేయకుండానే బాబా చరణాలను హాయిగా చుంబించి బాబా పాదధూళిని తలపై ధరించే అదృష్టాన్ని పొందిన షిరిడీలోని తృణపాషాణాలు ధన్యం. షిరిడీయే మనకి పండరీపురం, షిరిడీయే జగన్నాథపురి, ద్వారక, షిరిడీయే గయా, షిరిడీయే విశ్వేశ్వరుడి కాశీ, షిరిడీయే రామేశ్వరం కూడా. షిరిడీయే మనకి బద్రీనాథ్, కేదార్నాథ్, షిరిడీయే మనకు నాసిక్, త్రయంబకేశ్వరం,
షిరిడీయే మహాకాళేశ్వరుడి ఉజ్జయినం, షిరిడీయే మహాకాళేశ్వరుడు గోకర్ణ క్షేత్రం. షిరిడీలో సాయితో సమాగమమే మనకు ఆగమం, నిగమాలు, వేదాలు, ధర్మశాస్త్రాలు. దానివల్ల సంసారంలోని వ్యవహారాలపై ఆసక్తి తగ్గిపోయి పారమార్థిక మార్గం సులభతరమవుతుంది. సమర్థ సాయి దర్శనమే మనకు యోగ సాధన, వారితో చేసే సంభాషణే మనకు పాప ప్రక్షాళన. ఆయన చరణ సంవాహనమే మనకు త్రివేణి, గంగా, యమున, గుప్తంగా ఉండే సరస్వతి. ఈ 3 నదులు సంగమ ప్రవాహమే. అలహాబాదులోని ప్రయాగ స్నానం ఆయన చరణతీర్థ సేవనయే. మన మన వాసనల నిర్మూలన ఆయన ఆజ్ఞే మనకు వేదవాక్కు. వారి విభూతి ప్రసాద సేవనమే మనకు అన్ని విధాల పుణ్య పావన సాధన. సాయియే మనకు సాయియే మన పరమ పరమార్థం. సాయియే శ్రీకృష్ణుడు, సాయియే శ్రీరాముడు. మన నిజమైన ఆశ్రయస్థానం సాయియే. సాయి స్వతహాగా సుఖదుఃఖ రాగ లోభాది ద్వంద్వాలకు అతీతులు. ఆయన ఎన్నడూ ఆనందంగానూ ఉండరు, లేదా భిన్నులుగానూ ఉండరు. నిరంతరం ఆత్మస్వరూపంలో లీనమై ఉండే శాశ్వత బ్రహ్మయే సాయి. షిరిడీ కేవలం కేంద్రస్థానం. బాబా కార్యాలు లేదా నివసించే ప్రదేశాలు పంజాబు, కలకత్తా, హిందూస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, దక్కన్, దక్షిణ భారతదేశం, కన్నడ, కర్ణాటక మొదలైన అన్ని చోట్ల ఉన్నాయి. షిరిడీలోని సాయి సమాధి అంటే మహాత్ములందరూ కలిసే స్థానం. అక్కడికి వెళ్ళే దారిని పట్టుకుని అటువైపు వేసే ప్రతి అడుగు జీవుల సంసారాన్ని, బంధనాన్ని ఛేదిస్తుంది. కేవలం ఆచారాన్ని అనుసరించే అయినా సమాధి దర్శనం చేసుకుంటే చాలు, జన్మకి సార్థకం ఏర్పడుతుంది. అలాంటప్పుడు బాబా సేవ కోసం తమ ఆయుష్ను వెచ్చించే వారి అదృష్టాన్ని నేనేమని వర్ణించను. మసీదు మీద, వాడా మీద అందమైన పతాకాలు ఎత్తుగా శ్రీ సచ్చిదానంద సద్గురు सच्चिदानंद समस्त सतगुरु साईनाथ महाराज की जय. सतगुरु श्री साईनाथ निशरత్ బాబూజీకి జై. ఆకాశంలో వయ్యారంగా ఎగురుతూ భక్తులను చేత్తో రమ్మని ఆప్యాయంగా పిలుస్తున్నట్లున్నాయి. బాబా మహాత్ములని ప్రసిద్ధి చెందారు. ఊరూరా ఆయన గొప్పతనం వ్యాపించింది. కొందరు ఆయనకి నిజమైన శ్రద్ధతో మొక్కుకుంటారు, కొందరు ఆయన కేవల దర్శనంతోనే సంతృప్తి చెందుతారు. కొందరి మనసుల్లోనే ఆలోచన ఎలా అన్నా ఉండనియండి, బుద్ధి కూడా పాపరహితంగా ఉన్నా లేక మోసపూరితంగా ఉన్నా ఆయన దర్శనం చేసుకున్న వెంటనే వారి చిత్తం శాంతిస్తుంది. అప్పుడు జనుల మనసుల్లో కలిగే ఆశ్చర్యము అంబరాన్ని చుంబిస్తుంది. 67 పండరీపురంలో విఠలుడు రఘుమాయల దర్శనము విశేషమైనది. అదే విఠలుడి దర్శనాన్ని సాయిబాబా షిరిడీలోనే ఇచ్చేవారు. నా మాటలు ఎవరికైనా అతిశయోక్తి అనిపిస్తే వారు విఠలుడిపై దృఢభక్తి ఉన్న గౌలిబువ మాటలు వినండి. అప్పుడు వారి సంశయము పటాపంచలపోయిపోతుంది. అతను పండరీవార్కురి సాంప్రదాయానికి చెందినవాడు. ప్రతి ఏడు అతను పండరీపురం వెళ్ళేవాడు, అలాగే షిరిడీ కూడా వచ్చేవాడు. అతనికి సాయిబాబా అంటే ఎంతో ప్రేమ. వెంట ఓ గాడిదను తీసుకుని ఒక శిష్యుని తోడు తీసుకునేవాడు. ఆ పెద్ద మనిషి నాలుక రామకృష్ణ హరి అన్న నామాన్ని గర్జిస్తుండేది. అతని వయసు 95 సంవత్సరాలు. చాతుర్మాసంలో గంగానదీ తీరాన మిగిలిన 8 నెలలు పండరీపురంలోనూ బువా ఉంటుండేవాడు. అందువల్ల ప్రతి సంవత్సరము అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు అతను సాయిబాబాని కలవటం జరుగుతుండేది. బాబా వైపు చూస్తూ వినమ్రతతో అతను అంటుండేవాడు, ఆయనే దయామృత సాగరుడు, అనాథనాథుడు, ఆయన సాక్షాత్ పండరీనాథుడు, జడియంతు
దోతలు కట్టుకోగానే ఎవరైనా మహాత్ములైపోగలరా? వారు కట్టబడి ఎముకలను మణువులుగా, రక్తాన్ని నీరుగా మార్చాలి. దైవత్వం ఊరకే వస్తుందా? ఈయన ప్రత్యక్షంగా పండరీనాథుడి. ఈ జగత్తు మూర్ఖురాలు. ఇది బాగా తెలుసుకుని ఈయన దైవత్వాన్ని గుర్తుపెట్టుకోండి. పండరీనాథుడి పట్ల భక్తి ఉన్న అలాంటి భగవద్భక్తుడి మాట ఇది. అక్కడ పామరుడైన నా అనుభవం ఎంతటిది. శ్రోతలు తమకు తాము అనుభవం పొందాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు పండరీపురంలో విఠలుడు రఖ్మాయిల దర్శనం విశేషమైనది. అదే విఠలుడి దర్శనాన్ని సాయిబాబా షిరిడీలోనే ఇచ్చేవారు. నా మాటలు ఎవరికైనా అతిశయోక్తి అనిపిస్తే వారు విఠలుడిపై దృఢభక్తి ఉన్న గౌలీబువా మాటలు వినండి. అప్పుడు వారి సంశయం పటాపంచలైపోతుంది. అతను పండరీ వార్కరీ సంప్రదాయానికి చెందినవాడు. ప్రతి ఏడు అతను పండరీపురం వెళ్ళేవాడు. అలాగే షిరిడీ కూడా వచ్చేవాడు. అతనికి సాయిబాబా అంటే ఎంతో ప్రేమ. వెంట ఒక గాడిదను తీసుకొని ఒక శిష్యుణ్ణి తోడు తీసుకునేవాడు. ఆ పెద్ద మనిషి నాలుక రామకృష్ణ హరి అన్న నామాన్ని గర్జిస్తూ ఉండేది. అతని వయస్సు 95 సంవత్సరాలు. చాతుర్మాసంలో గంగానది తీరాన మిగిలిన 8 నెలలు పండరీపురంలోనూ బువ్వ ఉండేవాడు. అందువల్ల ప్రతి సంవత్సరము అక్కడికి వెళ్ళొచ్చేటప్పుడు అతను సాయిబాబాను కలవడం జరుగుతూ ఉండేది. బాబా వైపు చూస్తూ వినమ్రతతో అతడు అంటూ ఉండేవాడు, ఈయనే దయామృత సాగరుడు, అనాథనాథుడు అయిన సాక్షాత్ పండరీనాథుడు. జరి అంచు జోవతులు కట్టుకోగానే ఎవరైనా మహాత్ములైపోగలరా? వారు కష్టపడి ఎముకలను మణులుగా, రక్తాన్ని నీరుగా మార్చాలి. దైవత్వం ఊరికే వస్తుందా? ఈయన ప్రత్యక్షంగా పండరీనాథుడే. ఈ జగత్తు మూర్ఖురాలు. ఇది బాగా తెలుసుకొని ఈయన దైవత్వాన్ని గుర్తుపెట్టుకోండి అని. పండరీనాథుడి పట్ల భక్తి ఉన్న అలాంటి భగవద్భక్తుడి మాట ఇది. అక్కడ పామరున్నైన నా అనుభవం ఎంతటిది. శ్రోతలు తమకు తాము అనుభవం పొందాలి. సాయిబాబాకి నామస్మరణ అంటే చాలా ఇష్టం. ఆయన నిరంతరం అల్లా మాలిక్ అంటూ ఉండేవారు. తమ ఎదుట రాత్రింబవళ్ళు నామసప్తాహాలు జరిపించేవారు. ఒకసారి ఆయన దాస్గనుని నామసప్తాహం చేయమని ఆజ్ఞాపించారు. అందుకు దాస్గను, చేస్తాను, అయితే నాకు విఠలుడు సాక్షాత్కరించాలి అన్నాడు. అప్పుడు బాబా తమ ఛాతిపై చేయిపెట్టుకొని, అవునవును, సాక్షాత్తు విఠలుడి మూర్తి ప్రకటమవుతుంది. భక్తుడికి మాత్రం భావం ఉండాలి. ఠాకూర్నాథుడి డంకాపురి, పండరీనాథుని పండరి లేదా రణచోడరాయుని ద్వారకా నగరము ఈ షిరిడీయే. ఇది చూసేందుకు దూరం వెళ్ళవలసిన అవసరం లేదు. విఠలుడేమన్నా వేరే ఎక్కడో గుప్త ప్రదేశం నుంచి లేచొచ్చేవాడా ఏం? భక్తుల ప్రేమ పరవళ్ళు తొక్కినప్పుడు ఇక్కడే ప్రకటమవుతాడు. పండరీకు అమ్మా నాన్నల సేవ చేసి దేవాది దేవుణ్ణి సమ్మోహింపచేశాడు. దేవాది దేవుడు పండరీకుడి భక్తి ప్రేమలకు పరవశించి ఇటుక మీద విశ్రాంతి తీసుకున్నాడు అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సాయినాథ్ శరద్ బాబూజీకి జై. సరే, సప్తాహం సమాప్తం కాగానే దాసుగౌనికి విఠలుని దర్శనమైందని అంటారు. ఇప్పుడు బాబా మాటలకు మరొక అనుభవాన్ని తీసుకోండి. ఒకసారి కాకా సాహెబ్ దీక్షిత్ నిత్య నియమానుసారం తెల్లవారుజామున స్నానం చేసి ఆసనం వేసుకుని ధ్యానం చేస్తూ కూర్చున్నప్పుడు అతనికి విఠలుని దర్శనమైంది. ఆశ్చర్యం ఏమిటంటే, తరువాత అతను బాబా దర్శనం కోసం మసీదుకి వెళ్ళినప్పుడు బాబా అతను అడిగాడు, విఠలపాటి వచ్చాడు కదా, అతన్ని కలిశావు కదా? అతను చెప్పకుండా పారిపోతాడు. అతనికి గట్టిగా మేకు కొట్టి ఒక చోట కదలకుండా స్థిరంగా ఉంచు. ఒక్క క్షణం అశ్రద్ధ చేశావో అతను కన్ను గప్పి పారిపోతాడు. సరే, ఇది జరిగింది ఉదయం పూట. తరువాత మధ్యాహ్నం పూట విఠలుని దర్శనం సంరంభానికి చెందిన మరొక ఉదాహరణ చూడండి. ఎవరో ఒక పొరుగురి వ్యక్తి పండరిపూర విఠోబా చిత్రపటాలు,
25 అమ్ముకోవాలని వచ్చాడు. ఉదయాన ధ్యానంలో ఉన్నప్పుడు విఠలుడి మూర్తి ఎలా కనిపించిందో అచ్చం దానిలాగే ఉన్నదాన్ని ప్రతి కృతిని చూసి దీక్షిత్ మనసుకి ఆశ్చర్యం అనిపించింది. బాబా మాటలు గుర్తుకొచ్చాయి అతనికి. వెంటనే అతను గొప్ప ప్రేమతో ఆ అమ్మే వాడికి మూల్యం చెల్లించి ఒక చిత్రపటాన్ని కొన్నాడు. ఆ అమ్మే వ్యక్తికి మూల్యం చెల్లించి ఒక చిత్రపటాన్ని కొన్నాడు. భక్తి భావంతో దాన్ని పూజలో పెట్టుకున్నాడు. శ్రీ సాయికి విఠల పూజ పట్ల కల ఆదరణను వ్యక్తం చేసే మరొక అందమైన వినసొంపైన అత్యంత మధురమైన కథను ఆనందం నిండిన మనసుతో వినండి. భగవంతుడు క్షీరసాగర్ తండ్రి గొప్ప విఠల భక్తుడు. పండరిపుర యాత్రను పదే పదే మళ్ళీ చేస్తుండేవాడు. తండ్రి దివంగతుడైన తరువాత ఇంట్లో ఉన్న విఠలుడి విగ్రహానికి పూజ నైవేద్యాలు ఆగిపోయాయి. తండ్రికి శ్రాద్ధం పెట్టడం కూడా ఆగిపోయింది. పండరిపుర యాత్ర గురించిన మాటే లేకుండా పోయింది. తరువాత ఒకసారి ఈ భగవంతరావు షిరిడి వచ్చాడు. అప్పుడు అతని తండ్రిని గుర్తుకు తెస్తూ బాబా అన్నారు ఇలా: అతను నా స్నేహితుడు, ఇతను నా మిత్రుడి కొడుకు అని నేను ఇక్కడికి లాక్కొచ్చాను. ఇతన్ని ఎన్నడూ నైవేద్యం పెట్టడు. నన్ను పస్తులుంచుతున్నాడు, విఠలుణ్ణి పస్తులుంచుతున్నాడు. అందుకే ఇతన్ని షిరిడి తీసుకొచ్చాను. ఇప్పుడు అది గుర్తుకు తెచ్చి అతనిలో పూజ చేయటం మొదలు పెట్టిస్తాను. ఒకసారి ఒక పర్వదినాన ఏ కాలంలో కాలకృత్యాలు చేస్తే అధిక ఫలం ప్రాప్తిస్తుందో అలాంటి గ్రహణం అంటే పౌర్ణమి మొదలైన శాస్త్రాల్లో చెప్పబడ్డ కాలాల్లో ముఖ్యమైన కాలం. దాసుగను ప్రయోగ తీర్థానికి స్నానానికి వెళ్ళాలని మనసు పడ్డాడు. అందుకు బాబా దగ్గర అనుమతి తీసుకోవాలని వచ్చాడు. బాబా, అరే, దానికోసం అంత దూరం వెళ్ళవలసిన అవసరం ఏమిటి? ఇదే మన ప్రయాగ తీర్థం. మనసులో విశ్వాసంగా దృఢంగా పెట్టుకో. నిజమే, ఆ ఆశ్చర్యం ఏమి చెప్పను. దాసుగను బాబా పాదాల మీద తలను పెట్టగానే బాబా 2 కాలి బొటన వేళ నుంచి నీరు ఊపికి రావటం మొదలుపెట్టి గంగా యమునల జలం ప్రవహించింది. ఆ చమత్కారం చూసి దాసుగనుకు గగురుపాటు కలిగింది. కంఠం పూడుకుపోయింది. బాబాది ఎంత గొప్ప కృప! అతని కళ్ళ వెంట ఆశీర్వ ప్రవాహం ఆనకట్టలు తెంచుకొని దూసుకు ప్రవహించసాగింది. అతని వాణికి స్ఫురణ కలిగింది. బాబా మీద అతనికి ప్రేమ ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసిపడింది. అపారమైన బాబా శక్తిని, అపరిమితమైన ఆయన మహిమని వర్ణించి తృప్తిపడ్డాడు. ఈ దాసుగొని కవిత్వం చాలా మధురంగా ఉంటుంది. శ్రోతల కోరికను వెంటనే తీర్చాలనే ఈ ప్రాసాదిక పదాన్నిస్తున్నాను. పదం: అగాధ శక్తి అఘటిత లీల తవ సద్గురు రాయ జడ జీవాతే భవితారాయ తునవక సాధన. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंधा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंधा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गलो है। अपने मस्जिद का झाड़ू गलो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
साई